నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సంతాపం వెలుబుచ్చిన నేతలు, అభిమానులు. అక్షర యోధుడి పార్థివ దేహానికి నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్న గత 5 ఏళ్లలో చంద్రగిరిలో ఎప్పుడూ ఎలాంటి అల్లర్లు జరగలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడి. చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ నెట్ను ఆదుకోవాలి. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ విజ్ఞప్తి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకండి. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలి. రౌడీయిజం, దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు. బర్డ్ ఆసుపత్రిలో 110 మంది దివ్యాంగులకు శనివారం కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఇటీవల తమిళనాడు ధర్మపురికి చెందిన దాత సుబ్రమణియన్ బర్డ్ ఆసుపత్రిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీకరణకు ₹1 కోటి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యూకే సాంకేతిక సహకారంతో ఎండోలైట్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతిక సహకారంతో తయారు చేసిన ఎక్కువ మన్నిక గల కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించారు. బర్డ్ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గాను ఎండోలైట్ కంపెనీ వారు అసలు ధరలో 50% రాయితీతో అల్యూమినియంతో తయారు చేసిన ఈ కృత్రిమ అవయవాలను టీటీడీకి అందించారు. వీటిని ధరించిన రోగులు సాధారణ వ్యక్తుల్లాగే అత్యంత సులభంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు. ఇదివరకు తాము జైపూర్, ఇతర ప్రాంతాల్లో తయారైన కృత్రిమ అవయవాలను ఉపయోగించామని, వాటికంటే కూడా ఈ అవయవాలు సౌకర్యవంతంగా ఉన్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, రోగుల బంధువులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శనివారం శనైశ్చర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనైశ్చర అభిషేక సేవలో పాల్గొని శనైశ్వర స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శనివారం శనైశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనైశ్వర స్వామివారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేణిగుంటలోని ఎన్టీఆర్ కూడలి వద్ద శనివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈనాడు సిబ్బంది కలిసి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తమను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, అక్షర యోధుడు దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటన్నారు. సినిమా రంగంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారని, అలాంటి అక్షర యోధుడి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, చిన్నారెడ్డి, రైతు నాయకులు మునస్వామి నాయుడు, సీనియర్ నాయకులు పుష్పనాథం, జీకే మునీర్, నాదముని రెడ్డి, పట్టణాధ్యక్షులు మహబూబ్ బాషా, ఎస్సీసెల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు, ఈనాడు సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు, తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్, వెంకటస్వామి, యాక్టర్ రవితేజ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవాళ మన శ్రీవారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని కాపాడిన మన చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే సంబంధించిన గవర్నమెంట్ కానీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వచ్చాక మనం రాజకీయాలు మాట్లాడుకోకూడదు, బట్ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అయినా ఒకసారి చెప్తే బాగుంటుందని ఆ దేవుడికి వచ్చి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాం. అలాగే ఇప్పటి నుంచి మన తిరుపతిలో ప్రతి ఒక్కరూ కుటుంబంతో వచ్చి పూజ చేసుకొని సంతోషంగా వెళ్ళేటట్టు ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని పక్కాగా చెప్తూ, అలాగే మన ఏపీ ప్రజలందరికీ వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటేసి అందరినీ భారీ మెజారిటీలతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అది అంటే నాన్నగారు అక్కడ పనిచేసిన తిరుపతి ఆ భీమిలి ప్రజలు ఆయన్ని నిలబెట్టించారు. అలాగే ఇప్పుడు నాన్నగారికి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగిందంటే ఆ మెజారిటీ వలన ఇంకా ఆయన కంపల్సరీగా ఇంకా అక్కడే ఉండి దగ్గరుండి ఆ ప్రజలందరికీ సేవ చేసుకుంటూ ఉండేటట్టు ఆయన కంపల్సరీ హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీస్సులతో వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం. ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగరు, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదో అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా వారి కుటుంబ సభ్యులు, నేనన్నా ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు చూసినారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో 400 సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ప్రజాస్వామ్యం, ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంని గౌరవిస్తారు. ప్రజల ప్రేమ గెలిపించుకోవాలి, కానీ అహంకారంతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ప్రజలు నా వైపే ఉన్నారని ఏదైతే ఊహించుకుంటారో దాన్ని ఒక మంచి లెసన్ ప్రజలందరూ కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా నాయకులందరికీ కూడా, ఏ పార్టీ అయినా కానీ మీరు ప్రజల సేవ చేయండి. మీరు ప్రజల సేవ చేసినప్పుడు ప్రజలు దాన్ని ఆదరించి వాళ్ళు గెలిపిస్తారు. అయితే ఇది చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవడము, కేంద్రంలో మంచి సీట్లు గెలవడము, ఎన్డీఏ ప్రభుత్వము వీక్ కావడము. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు ఈడీ, సిబిఐ అని చెప్పి ఎవరికైతే వారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ, సిబిఐ ఉండదు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ఈడీ, సిబిఐ అన్నీ కూడా ఉపయోగిస్తారు. నా పైన కూడా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో చేయడం జరిగింది. కానీ ఏమి దొరకలేదు వారికి. కేవలము ఆ అంశంని వాడుకొని గెలవాలని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠం అందరికీ నేర్పించడం జరిగింది. ఇదే కోరుకున్నాము, దేవునికి మొక్కినాము.
ప్రజలందరూ కూడా బాగుండాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సేవ చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా తిరుమల దేవస్థానము మీ అందరు తెలుసు. మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఎప్పుడు ఇక్కడ తిరుమలకి వచ్చేవారు. ఇక్కడ 50 రూమ్ల గెస్ట్ హౌస్ కూడా ప్రజల కోసం కట్టించడం జరిగింది. ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో 20 సంవత్సరాలు పూర్తిగా సో మేము ఎల్లప్పుడూ తిరుమల దేవుణ్ణి మొక్కుకొని మేము ముందుకు వెళ్తున్నాము. సో అలాగే ఈరోజు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి పూజలు చేయించడం జరిగింది. థ్యాంక్ యూ. గడచిన 5 ఏళ్లలో చంద్రగిరిలో ఎప్పుడూ ఎలాంటి అల్లర్లు జరగలేదని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి నివాసంలో శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ వారిపై దాడులు సరైనది కాదని, గెలిచిన వారు ఇలా దౌర్జన్యాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో చంద్రగిరి దేశానికి ఒక ఆదర్శంగా చేయాలని సుమారు 950 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని తెలియజేశారు. ప్రజలకు నిజాయితీగా సేవ చేశామని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గౌరవంగా చూశామన్నారు. తాను తిరుపతి రూరల్ ఎంపీపీగా గెలిచిన తరువాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, తుడా చైర్మన్గా నియోజకవర్గం మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజాసేవకై వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ప్రజల కష్టాలను తెలుసుకున్నానని, మా కుటుంబం మొత్తం జనంలోనే తిరుగుతూ సమస్యల పరిష్కారం కోసం పనిచేశామని తెలియజేశారు. ప్రజల సంతోషం కోసం అహర్నిశలు శ్రమించి కష్టంలో ఆదుకున్నామని, కానీ మొన్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోసం వారికి అవకాశం ఇచ్చారు కనుక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఏడాది కాలంగా పార్టీ కార్యకర్తలు అన్ని పనులు మానుకుని నా వెంట తిరుగుతూ ఎంతో కష్టపడ్డారు. నాకు 1,00,000 ఓట్లు వేశారు. వారి అందరికీ పాదాభివందనం చేస్తున్నానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నానికి అభినందనలు తెలియజేశారు. వారు ప్రజలకు మరింత సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తన తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. తుడా చైర్మన్గా ప్రజాసేవ చేసిన కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని, తుడా నుంచి ప్రజలకు మంచి చేయడం కోసం చైర్మన్గా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. లాస్ట్ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా నిరంతరం ఒక కరోనా లాంటి ఒక కష్ట సమయం వస్తే సుమారు 1 సంవత్సరం పాటు నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం. మా శక్తి ఎంతుందో అంతలో మనం తప్పకుండా సేవ చేసే ప్రయత్నం చేశాం. వరదలు వచ్చి ఊర్లో ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో మా శక్తి వంచల ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఒక పండగ వచ్చినా సరే, ఒక ఏది వచ్చినా సరే మేము కూడా ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులు, మేము వేరే కాదు ప్రజలు వేరే కాదని చెప్పి నాన్నగారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటారు. ఆ మాట కోసం గత 5 ఏళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చంద్రగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టిట్యున్సీలో సుమారు 980 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక 10 మౌలిక సదుపాయాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సమావేశ మందిరాలు, ధ్యాన మందిరాలు, ఇవన్నీ కూడా ఒక 10 రకాలు తీసుకొని వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, మా శక్తి వంచల 5 ఏళ్లలో పూర్తి కష్టపడినాం, ప్రజల కోసం సేవ చేసాం, నిజాయితీగా సేవ చేయడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా గత 3 ఏళ్లలో నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో నేను ప్రజల్లో ఉండడం జరిగింది. మధ్యలో కొంతకాలం నాన్నగారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో నేను ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో 100% ప్రజల కోసం ఉన్నాను. అందులో ముఖ్యంగా 2022 గడప గడప అనే ఒక ప్రోగ్రాం పెట్టి 1600 కిలోమీటర్లు ప్రతి గడపకి, ప్రతి ఊరికి, ప్రతి వీధికి నేను తిరగడం జరిగింది. ఆ రోజు తిరిగినప్పుడు నిజంగానే ఒక సంతృప్తి అయితే ఉంది. ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం, మన వల్ల ఏదో మంచి జరుగుతుందని సంతృప్తి ఉంది. కానీ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక నిజంగా కొంత అయితే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక మార్పును లేదంటే
వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాం. తప్పకుండా మరింత మంచి చేసి ప్రజల కోసం మరింత కష్టపడతానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా మా కార్యకర్తలు సుమారు ఒక సంవత్సరం పాటు కార్యకర్తలు కష్టం కూడా నిజంగానే మా కార్యకర్తలందరికీ పాదాబంధనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కష్టంతో సుమారు ఒక సంవత్సరం పాటు మేము కష్టపడ్డామంటే మా కుటుంబము అదేవిధంగా అందరం కష్టపడ్డామంటే ఒకటి ఉంది. కార్యకర్తలు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకొని ప్రతి కార్యకర్త ప్రతిరోజు సంవత్సరం పాటు వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా మా కోసం ప్రతి గడప తిరిగి వాళ్ళందరూ కష్టపడడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం, వాళ్ళకి ఎప్పుడు అండదండలతో ఉంటాము. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు సుమారు 1,00,000 ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ వయసున్న నాకు 1,00,000 మంది నన్ను నమ్మి ఈరోజు ఓటేశారంటే వాళ్ళ కోసం కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా నిలబడే బాధ్యత కూడా మాకు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పులివర్తి నాని గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా భగవంతుడు ఆశీస్సులతో బాగా పరిపాలన చేయాలని కూడా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడ్డ ఏపీ ఫైబర్ నెట్వర్క్ను ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తన మానస పుత్రిక అని చెప్పారని, నిన్నటి వరకు వైకాపా ప్రభుత్వ ఉక్కు కవిగిలిలో నలిగి నష్టాలలో కూరుకుపోయి ఉన్న ఏపీ ఫైబర్ నెట్ను నేడు అధికారంలోకి వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ మధు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల ప్రతినిధులు విచ్చేసి కేబుల్ ఆపరేటర్ల యొక్క సాధక బాధకాలను కష్ట నష్టాలను మీడియా ముందు తెలియజేశారు. కేబుల్ ఆపరేటర్ చనిపోతే అతని భార్య కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక భాగమని గుర్తు చేశారు. తాము టీవీకి కనెక్షన్ ఇస్తే ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు ప్రజలు చూస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో భాగంగా పోల్లు ఎక్కి కరెంటు షాక్కు గురై తమ ఆపరేటర్లు చనిపోతున్నారని, తమకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు చేయకుండా న్యాయమైన రేట్లకు ఏపీ ఫైబర్ కనెక్షన్ను ఆపరేటర్లకు అందించాలన్నారు. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న ఆపరేటర్లను ఆదుకోవాలని అన్నారు. సభ ప్రారంభంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల జేఏసీ నాయకులు మిరియాల శ్రీరాములు, బసవయ్య, జగదీష్, బుల్లెట్ బాబు, రమణ, దుర్గాప్రసాద్, ప్రకాష్, నగేష్, బాబు, ఆనంద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మా కేబుల్ వ్యవస్థ అన్నది చాలా పెద్ద వ్యవస్థ అండి రాష్ట్రంలో. కానీ మాకు సరైన గుర్తింపు కానీ మమ్మల్ని ఎవరు ఆదరించడం కానీ మాకు బాగా కరువైంది. లాస్ట్ గవర్నమెంట్లో కూడా మాకు చాలా సమస్యలు చెప్పినా సరే చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్నా సరే మా కష్ట సుఖాన్ని చూసి మా సాధక బాధలు ఆదరిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మేము కోరి రిక్వెస్ట్ కూడా ఇది. ఇంటింటికి వైర్లు లాగి ఫోన్లు ఎక్కించి ఫోన్లపై ఎక్కితే టైం బాగలేకుండా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా ప్రతి ఇంటికి సమాచారం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వృత్తిని ఎంచుకున్న ఆపరేటర్లు కూడా గొప్పవాళ్ళని కూడా మేము తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే మా సమస్య తెలియపరిచేదానికి, మా సమస్య వినడానికి మాకు అవకాశం కల్పించరు. ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి నెలకొచ్చే ఖర్చులకు సాలని ఖర్చులకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా పర్వాలేదు, మనం ఈ వృత్తిని ఎంచుకుంటాం, ఈ వృత్తిని సాగనిస్తామని కేబుల్ ఆపరేటర్ శ్రమిస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తర్వాత తిరుపతిలో అధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మంత్రి పదవినిచ్చి గౌరవించాలని బలిజసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాటి కృష్ణప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ సురేష్లు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు బలిజసేన నాయకులు హరిప్రసాద్, చెరుకుల నీలాద్రి, గుంటూరు గోపీనాథ్, భాస్కర్, సురేష్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిల ప్రభంజనంతో ఆరణి భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. తమ పవన్ కళ్యాణ్ గతంలో రాష్ట్రంలో కూటమి పాలన రావడానికి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కోరడం అందరికీ తెలిసిన విషయమన్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోనే భారీ మెజారిటీతో గెలిచిన ఆరణి శ్రీనివాసులను కూటమి నేతలు పెద్దన్నెల స్థానంలో నిలిపి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆరణి శ్రీనివాసులు గారు చెప్పబోతున్నారు. అభివృద్ధికి నిర్వచనాన్ని తిరుపతికి తెలియజేసే విధంగా ఆరణి శ్రీనివాసులు గారి నాయకత్వంలో జనసేన ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యేగా సారు చూపిస్తారు. అంతేకాకుండా ఈ విజయానికి కృషి చేసినటువంటి
అశేష ప్రజానికానికి ఎంతటి థ్యాంక్స్లు చెప్పినా కానీ మనకి చాలదు. ముఖ్యంగా కూటమి విజయానికి బాటలు వేసినటువంటి మా జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఆయనకి మేమంతా బలిసేన తరఫున శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాము. రాయలసీమలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మారెడ్డి శ్రీనివాసులు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని మేము బలిసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ రాయలసీమలో ఎక్కువగా మెజారిటీ ఆఫ్ పీపుల్ బలిజులు ఉన్నారు. కానీ మా బలిజులు కేవలం పల్లకి మోసే బోయలుగా ఉన్నారే తప్ప ఎప్పుడూ పదవులు ఆశించింది. వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా 2020 సంవత్సరంలో లిక్కర్, రెడ్ శాండిల్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టే దిశలో భాగంగా 2156 మందిని ఎక్స్ ఆర్మీ, ఫోర్స్, సివిల్ తదితర విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారని, తాము అన్ని విధాలుగా రాష్ట్రంలో కష్టాలు పడి డ్యూటీలు చేశామని, కానీ తమను 2 సంవత్సరాల క్రితం నుంచి పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని బుజ్జగిస్తూ ఎంతకాలం తమ సమయాన్ని వృధా చేశారని, నేడు వచ్చిన కొత్త ఉమ్మడి కూటమి ప్రభుత్వం తమను విధుల్లోనికి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ధర్మచంద్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ధర్మచంద్ మాట్లాడుతూ కరోనా సమయంలో తాము ఎంతో కష్టపడ్డామన్నారు. తమతో పాటు తెలంగాణలో కూడా మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే విధంగా చేర్చుకున్నారని, కానీ అక్కడ నేటి సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్లో తమలాంటి వారిని కొనసాగిస్తున్నారని కొనియాడారు. తమలో ఈ మధ్య కాలంలో 5 మంది వరకు చనిపోయారన్నారు. కొందరైతే పెళ్లిళ్లు చేసుకున్నారని, పోలీసు ఉద్యోగంలో తీసేశారన్న విషయంతో విడాకులిచ్చారని, నేడు కుటుంబాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హేళనలు, అవమానాలు ఎన్నో భరించామన్నారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు పాలు చేయడం బాధాకరమన్నారు. తొలగించిన నాటి నుండి జీతాలు లేకుండా పస్తులుంటున్నామని బాధను మీడియా ముందు వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సో ఈరోజు మా వాళ్ళు రాష్ట్రంలో 5 మంది, దాదాపు 5 మంది చనిపోయారు. సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. మొన్నటి వరకు కార్వేట్ నగరంలో కూడా ఒక అబ్బాయి, సందీప్ అనే అబ్బాయి కూడా అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. సో దీని అందరికీ కారణము గత ప్రభుత్వమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడము చాలా అన్యాయం. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, మ్యారేజ్లు చేసుకొని. ఇప్పుడు కొంతమందికి డివోర్స్ కూడా ఇచ్చేశారు. అప్పుడు ఉద్యోగం ఉందని కదా అని పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు వాళ్ళ భార్యలు ఉద్యోగం లేదు, నీకేం లేదురా పోరాని బయట కూడా దోషేసినారు. వాళ్ళందరికీ మా 2156 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని మళ్ళీ విధుల్లో తీసుకోవాలి, వాళ్ళని ఆదుకోవాలని మెయిన్ డిమాండ్. ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా వాళ్ళందరిది కూడా ప్రభుత్వ జీవో ప్రకారము పోలీస్ శాఖ నియమించింది, జీవో ప్రకారమే తీసుకున్నారు. 2020 ఒకటో నెల తీసుకున్నారు. 2 సంవత్సరాల 3 నెలలు పనిచేశారు. ఊహించని రీతిలో ఎటువంటి నోటీసు లేకుండా ఒక్కసారిగా జీతభత్యాలు ఇచ్చి కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడ్డారు. రాత్రనక పగలనక కరోనా టైంలో బార్డర్ చెక్ పోస్టులలో, మొబైల్ యూనిట్స్లలో, ఇలాగే మండల స్థాయిలలో ఎంతో కష్టపడ్డారు మా వాళ్ళు. చెప్పాలంటే అది అందరికీ కూడా తెలుసు, పోలీస్ శాఖకి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. సో మా వాళ్ళందరినీ ఆదుకోవాలి, అందరికీ న్యాయం చేయాలి. 2156 మంది కుటుంబాలను ఆదుకోవాలి. ఫస్ట్ వాళ్ళని కాకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీద పడిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఆదుకోవాలని వేడుకుంటున్నాం. అర్ధ శతాబ్దం క్రితం ఈనాడు పేపర్ను స్థాపించి నేటికి తెలుగుకు వెలుగులు నింపుతూ పత్రికా, మీడియా రంగాల్లో ప్రధానంగా ఉంటూ ఈనాడు అధినేతగా రామోజీరావు చిరస్మరణీయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పెరుమాళ్ మధుబాబులు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు చరణ్, రాజ్, రఫీ, సలీం, చిన్నారావు, విజయలక్ష్మి, టీవీ లక్ష్మి తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ రామోజీ మీడియా ద్వారా భారతదేశం గర్వించదగ్గ ఎడిటర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు. తిరుపతి ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల విజయం తిరుపతి ప్రజల విజయంగా భావిస్తున్నామన్నారు. ప్రజల ప్రతి సమస్యను తమ బీజేపీ, జనసేన, టీడీపీ కార్యాలయాలకు తెలియజేస్తే పూర్తి పరిష్కారం ఉంటుందని తెలియజేశారు. రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ జోహార్ రామోజీ జోహార్ అంటూ నినాదాలిచ్చారు. ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తూ, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, మీకు రావాల్సిన బహుమతులు, మీకు రావాల్సిన కానుకలన్నీ మేము ఇస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ, ఇంకా మీకు ప్రజల ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి ఆర్ని శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించారు. ఎలక్షన్స్ ముందర ఏదైతే తిరుపతి నుంచి తడ వరకు డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పాము. బ్రహ్మాండంగా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించినందుకు ముఖ్యంగా తిరుపతి ప్రజలకు, ఈ ప్రాంతం తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుంది. మీ రుణం అభివృద్ధి చేసి తీర్చుకుంటాం.
తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని గోవిందరాజస్వామి ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపాలాచారి, వాసిరెడ్డి, మునినాథరెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొంటే చెంగారెడ్డి, సామోల్ హరినాథ్, పొన్నాల జేదిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగర సంకీర్త మండలి రాయలసీమ రంగస్థలి ఆధారంలో కళాకారుల బృందముచే మేము 7-8 మాసాలుగా ఉదయం 4:30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉన్నటువంటి వద్ద చేరుకొని ఉదయమే స్నానాలు ఆచరించుకొని చేరుకుంటాము. ఇక్కడి నుంచి భజన బృందంతో బయలుదేరి తిరుమాడ వీధిలో తిరుగుతూ భజన బృందం చేస్తున్నాము. ప్రజలందరూ కూడా పుర ప్రజలందరూ కూడా ఈ బృందంలో పాల్గొని ఈ భక్తిభావంతో పిల్లలకు కూడా నేర్పించగలుగుతారని భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఉదయం 4:30 నుంచి 5 వరకు మన 4 మాడ వీధి నుంచి ప్రదర్శన భక్తి బృందము ప్రదర్శన చేస్తూ ఉంది. అందులో టీవీ ఎంప్లాయీస్ అంతా ఎక్కువ మంది పాల్గొని ఈ భజన బృందాన్ని పాల్గొంటున్నారు. వచ్చిన భక్తులకి ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారం 4:30 నుంచి ఆంజనేయ స్వామి గుడి కాంచి లోపలికి వచ్చి ప్రదర్శన చేసుకుని మళ్ళీ 4 మాడ వీధులు ప్రదర్శన చేస్తున్నారు. వచ్చిన భక్తులకి ప్రసాదం ఇస్తున్నారు. కళాకారులు బాగా ప్రోత్సహిస్తున్నాము. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు నగర సంకీర్తన జరపబడును. ప్రతి శనివారము గోవిందరాల గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర నుండి భజనతో బయలుదేరి గోవిందరాల గుడి ముందర వచ్చి భజన చేసి అక్కడ 4 మాడ వీధుల యందు నగర తిరిగి గోవిందరాల గుడి యందు వచ్చి నగర సంకీర్తన చేసి ఇక్కడ 1 గంట సేపు భజన చేసి ఈ కార్యక్రమం ముగిస్తారు. ఇది ప్రతి శనివారం ఏ విధంగా జరిగి ఇంకా బాగా అభివృద్ధి అయ్యి చాలామంది భక్తులు పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించబోమని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ రవి మనోహరాచారి హెచ్చరించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ తిరుపతిలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతితోనే సంబరాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలో అసాంఘిక చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఉపేక్షించబోమని, ప్రత్యక్ష దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులకు కూడా మా విన్నపం, ఎవరైనా సరే నాయకులకు అందరికీ కూడా మా విన్నపం ఏమంటే దయచేసి మీ కార్యకర్తలకు చెప్పండి, ఇటువంటి దౌర్జన్యాలకు కానీ ఇటువంటి హింసాత్మక ప్రవృత్తిని కానీ అలవర్చుకోవద్దని చెప్పండి. అది దయచేసి మా వైపు నుంచి. ఎందుకంటే ఒక్కసారి కేసుల్లో కాదనలేని సాక్ష్యాన్ని ప్రవేశపెడితే ఎవరు కూడా దాన్ని కాదనలేం, ఖచ్చితంగా కేసుల్లో ఇరుక్కుంటారు. కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కొంతమంది జనాలు ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది పిల్లలు ప్రోత్సహిస్తున్నారు, రండి పోదాం చేద్దాం అనేటువంటిది అది మంచి పద్ధతి కూడా కాదు. అది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఫేవర్ కాదు. ఈ రౌడీజం దౌర్జన్యం ఎవరు చేసినా, రౌడీజం కానీ దౌర్జన్యం కానీ ఎవరు చేసినా చట్టం అయితే అందరికీ ఒకటే, అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. దీనిలో ఎటువంటి అపోహలకు ఎటువంటి తావు లేదు. కాబట్టి దయచేసి
కేసుల్లో ఇరుక్కొని మీ యొక్క బంగారు భవిష్యత్తును యువత కూడా నాశనం చేసుకోవద్దండి దయచేసి. తర్వాత ఇంకొకటి ఏమంటే, ఈ పోలీసు యొక్క ఇప్పటికి తిరుపతి పట్టణంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సిఆర్పిసి ఉంది. ఇంకా కూడా గుర్తుపెట్టుకుని ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ఇక లేదు అనేటువంటి భావన అందరికీ ఉండొచ్చేమో. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది పిలిగ్రిమ్ ప్లేస్. ఇది ఏ చిన్న అనుకోని సంఘటన జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క రిపర్కేషన్స్ అన్నిటికి కూడా ఇప్పటికే మన తిరుపతికి చాలా చెడ్డ పేరు వచ్చింది. మీకు తెలుసు ఆ విషయం, మేము చెప్పేది ఏం లేదు. కాబట్టి ఈ చెడ్డ పేరును మనం పోగొట్టుకోవాలంటే మనం మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ చెడ్డ పేరు, తిరుపతి పట్టణం ఒక శాంతియుతమైనటువంటి పట్టణం, శాంతియుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి మంచి పేరును మనం కంటిన్యూ చేద్దాం తప్ప ఇటువంటి చెడ్డ పేరు మనం తెచ్చుకోవద్దండి. సో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఇది అమల్లో ఉంది. ఒకటి. రెండు, కొంతమంది ఏం చేస్తున్నారంటే పోలీస్ పర్మిషన్ లేకుండా ర్యాలీస్ తీయడము, టపాసులు కాల్చడము, ఇంకోటి ఏదో కేకులు కట్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే మీ పర్సనల్గా ఉండేటువంటి దాంట్లో చేసుకోవచ్చేమో తప్పించి, మీ కార్యాలయాల్లోనో మీ ఇండ్లలోనో ఏదో చేసుకోవచ్చేమో తప్పించి, బహిరంగ ప్రదేశాల్లో మాత్రం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, కేక్ కటింగ్స్ కానీ, అదేవిధంగా టపాసులు పేల్చడం కానీ దయచేసి చేయొద్దండి. లా అండ్ ఆర్డర్కు సహకరించండి. దయచేసి లా అండ్ ఆర్డర్ సహకరించండి. గతంలో ఎవరో చేశారు, మేము కూడా అలాగే చేస్తామంటే గతానికి వర్తమానానికి తేడా ఏముంటుంది? ఒక్కసారి ప్రజల్లోకి ఇది మంచి చెడ్డ మెసేజ్ పోతుంది. దయచేసి ఇదందరూ కూడా అర్థం చేసుకోండి. దయచేసి లా అండ్ ఆర్డర్కు సహకరించండి. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని మీ అందరినీ కోరుకుంటూ, ఏనాడు సంస్థల అధినేత రామోజీరావు పార్థివ దేహానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళి అర్పించారు. ఏనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీకి కుమారుడు ఆరణి మదన్తో చేరుకుని రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. తెలుగు మీడియా మొఘల్గా పేరొందిన రామోజీరావు మృతి తెలుగు పత్రికా రంగానికి తీరని లోటని ఆరణి శ్రీనివాసులు అన్నారు. సినిమా రంగంలోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారని ఆయన చెప్పారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రామోజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ఆరణి శ్రీనివాసులు వ్యక్తం చేశారు. వార్తల్లో చిన్న విరామం. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞాన రూపిణి అయిన మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
రాష్ట్రంలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలు ఎక్కడా గొడవలు పడకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంతపు వాతావరణంలో ఉండాలని శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో డీఎస్పీ బి ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల లెక్కింపు అనంతర పరిణామాలలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్గాల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు జరిగిన విషయం సామాజిక మాధ్యమాలలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లోనూ అందరూ చూసే ఉంటారని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణ, శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనవసర ఆవేశాలు, ఉద్వేగాలతో హింస చెలరేగే విధంగా ప్రవర్తించకండి అని సూచించారు. గతంలో తమను ఎవరో అణచివేశారనే భావనతో ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడవద్దన్నారు. అనవసరంగా వర్గాల మధ్య చిచ్చురేగే విధంగా చేయకండి అని తెలియజేశారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణానికి భంగం కలగనివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తినా చట్ట పరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలని, కోపతాపాలకు పోయి హింసా ప్రవృత్తికి పాల్పడవద్దని, చట్ట పరిధిలో అందరూ సమానమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అని తెలిపారు. రౌడీయిజం, దౌర్జన్యం వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాళహస్తి డివిజన్లోని ప్రజలకు తెలియజేశారు. ప్రశాంతంగా ఉండే శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో తమ మాటల ద్వారా, చర్యల ద్వారా అనవసరమైన అలజడి సృష్టించినట్లయితే అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికల లెక్కింపు అనంతరము పరిణామాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్గాల మధ్య విభేదాలు, హింసాత్మక సంఘటనలు జరిగిన విషయము మనము సామాజిక మాధ్యమాలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో, పత్రికలలో అందరూ చూసే ఉంటారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణము, శ్రీకాళహస్తి రూరల్ మండలము, బిఎన్ కండ్రిగా మరియు కొత్తంబేడు మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ పోలీస్ తరఫున మీ తరఫున చేయు విజ్ఞప్తి ఏమంటే అందరూ సంయమనం పాటించండి. అనవసర ఆవేశాలకు, ఉద్వేగాలతో హింస చెలరేగే విధంగా ప్రవర్తించకండి. గతంలో తమను ఎవరో అంచివేశారనే భావనతో ఇప్పుడు ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు. ఎక్కడి వారినో, వేరే ప్రాంతాల వారినో చూసి మన ప్రాంతంలోని కొత్త కల్చర్లను, కొత్త పోకడలను తెచ్చి అనవసరంగా వర్గాల మధ్య చిచ్చు రేగే విధంగా చేయకండి. శాంతియుత వాతావరణానికి భంగము కలగనీయవద్దు. ప్రతి సమస్యకు పరిష్కారము మార్గాలు ఉంటాయి. చట్ట పరిధిలో ఉన్న పరిష్కార మార్గాలను అనుసరించాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదు. శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల బాధ్యత. ప్రతి కోపతాపాలకు పోయి హింసా ప్రవృత్తికి పాల్పడవద్దు. చట్ట పరిధిలో అందరూ సమానమే అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. కవ్వింపు చర్యలకు ఎవరు పాల్పడవద్దు. చట్ట ప్రకారము కఠినపడే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రౌడీజము, దౌర్జన్యము వంటివి ఎవరు చేసినా చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో తమ మాటల ద్వారా, చర్యల ద్వారా అనవసరమైన అలజడి సృష్టించినట్లయితే అటువంటి వారిపైన చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అందరూ ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తమను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ అక్షర యోధుడు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేక శకం. ఈనాడు గ్రూప్ సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి ఎవరికి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలు నడిపిన విధానం అందరికీ ఆదర్శనీయం. మీడియా రంగంలో ఆయన ఓ శిఖరం. రామోజీరావు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి వారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అతని లేని లోటు రెండు రాష్ట్రాలకి లోటు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అతను అనేక సమస్యలు పెట్టాడు, సమస్యలు అభివృద్ధించాడు. ఇది వాస్తవాన్ని
చిత్రీకరించి దాంట్లో పత్రికలు రాసిన దాంట్లో మొదటగా ఈనాడు అని చెప్పి అందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఆయనకి భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని రోజులు భగవంతుడు కాపాడుకొని వచ్చాడు. ఇప్పుడు లాస్ట్లో మేమందరం కూడా దాన్ని సానుభూతి తెలియదు. ఉభయ రాష్ట్రాలలో కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి మహామనిషి రామోజీరావు గారు ఈరోజు మన మధ్యలో లేనిదనేది చాలా బాధాకరమైన విషయం. ప్రియా పచ్చళ్ళ కాడి నుంచి, అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అయితే ఏమి, అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఏమి, అదేవిధంగా ఈటీవీ అయితే ఏమి, మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి భారతదేశంలోనే తలమానికంగా ఈ న్యూస్ ఛానల్ అనేది ఏర్పాటు చేసి, అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీస్ ఏర్పాటు చేసి మనది ఏషియాలోకే, భారతదేశానికి కాదు ఏషియాలోకే కూడా అతి పెద్ద ఫిలిం సిటీగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పించినటువంటి మహామనిషి రామోజీరావు గారు. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. వారి కుటుంబ సభ్యులకంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కూడా వారు ఎక్కడున్నా కూడా, మనకు భౌతికంగా లేకపోయినా కూడా ఎక్కడున్నా కూడా వారికి అన్ని విధాలుగా కూడా దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని. ఆరంభంలో రైతుగా కొనసాగుతూ ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో 50 సంవత్సరాల క్రితం అడుగుపెట్టిన రామోజీరావు దేశవ్యాప్తంగా మీడియాకు విలువలు పెంచారని తెలుగు యువత నేత రవినాయుడు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు వాసుదేవ్, కరణం సంతోష్, గణేష్, సునీల్, శ్రీరామ్, బాబ్జీ, సందీప్ తదితరులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విద్యార్థి నాయకులతో పాటు తనపై 57 కేసులు వైకాపా పెట్టించిందని గుర్తు చేశారు. అలాగే ఫ్యాన్ పార్టీ ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిందన్నారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకున్నారన్నారు. పదవులు శాశ్వతం కావని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అండతో పదవుల్లో ఉన్నవారు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి సీట్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. మీరు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, హత్యలతో పుట్టిన పార్టీ, హత్యలను ప్రోత్సహించిన పార్టీ, హత్యలతో అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినా కూడా మీ బుద్ధి మారలా, కాకరించి ఉమ్మేశారు మీ ముందా. ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమి కొట్టాలని చూశారు, తరిమి కొట్టారు. నా మీద 57 కేసులు పెట్టారు. మా తెలుగు యువత నాయకుల మీద, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల మీద, పార్టీ నాయకుల మీద ఉన్మాదుల్లాగా పోలీసులను అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకి రానికుండా, ముఖ్యంగా మీడియా మీద గొంతు నొక్కారు. మీడియాని వాళ్ళ కెమెరాలను తీసుకొని పగలగొట్టారు. అనంతపురం జిల్లాలో మీరు చూశారు, కర్నూలు జిల్లాలో మీరు చూశారు, రాజమండ్రిలో మీరు చూశారు. కవరేజ్ పోతే మీడియా జర్నలిస్టును కొట్టారు. మేము నిజంగా మా నైజమే అదైతే మీరు చెప్పినట్టు మీ సాక్షి ఛానల్ కానీ, మీకోసం పరితపించిన ఛానల్ కానీ మేము ఒక్క మాట అన్నామా? మేమేమన్నా మాట్లాడుతున్నామా? ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తూ రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అక్షర యోధుడిగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని కొనియాడారు. అనేక మంది కళాకారులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారని, అనేక పత్రికా వ్యాపార సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. విలువలతో కూడిన జర్నలిజం నడిపిన మహనీయుడు అని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, శాంబోలు హరినాథ్, కళావతి, కేశవుల్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. కారణం, మన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారు ఉదయం లేస్తానే ఆయన చనిపోయారన్న వార్త వినడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఆయన చనిపోయిన దానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు అందరూ కలిసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం.
రామోజీరావు గారు మన దేశ అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషించారు. సమాజంలోని చెడును మంచిని ప్రజలకు రోజు ఈటీవీ ఛానల్ ద్వారా కానీ ఈనాడు పత్రిక ద్వారా చూపెట్టి సమాజంలో మార్పును తీసుకుని వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన చనిపోయారంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వెంకటేశ్వర స్వామి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఈ సందర్భం కోరుకుంటూ ఆయన స్థాపించారు. ఈనాడు ఈటీవీ కాకుండా సినిమా రంగంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన సినిమా రంగాన్ని ప్రపంచ దేశాల్లో మన ఖ్యాతిని చూపెట్టారు. అలాంటి మహోన్నత వ్యక్తి. అలాగే చిట్ ఫండ్ కంపెనీని కూడా స్థాపించి చిన్న చిన్న కుటుంబాలు కూడా చిట్ ఫండ్లో వచ్చి లాస్ట్లో ఆ చిట్ ఫండ్ తీసుకుని ఎంతోమంది చిన్న కుటుంబాలు వారి పిల్లల పెళ్ళిళ్ళకి కానీ దానికి కానీ శుభకార్యాలకు ఉపయోగించుకున్నారు, చదువులకి. అలాంటి మంచి వ్యక్తి ఆయన చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఘన నివాళి అర్పిస్తుంది. ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నాయకులు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినప్పుడు పార్టీ కోసం ఎనలేని సేవలు చేశారన్నారు. పత్రికా రంగంలో ఎంతో మంది జర్నలిస్టులను తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని తెలిపారు. ఆయన మృతి అందరి హృదయాలను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర పార్టీ అధ్యక్షురాలు కటారి హేమలత, గురజాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చెన్నకేశవ నాయుడు, రాష్ట్ర నాయకులు సురేంద్ర కుమార్, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా బ్రహ్మాండంగా ఆయన కోఆపరేట్ చేయడం, రామారావు తెలుగుదేశం పార్టీ ఫోకస్తో పాటు ఆయన పత్రిక కూడా చాలా బ్రహ్మాండంగా కూడా విరుగులోకి వచ్చింది. అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే విధంగా ఈనాడు ఫిలిం సిటీని స్థాపించి మరి బ్రహ్మాండంగా మరి అన్ని ఒక ప్రొడ్యూసర్ వచ్చారంటే అక్కడే అన్ని మరి బయట పోకుండా ఎక్కడ లొకేషన్లు లేకుండా అన్నీ కూడా లొకేషన్లతో కూడా ఏరోడ్రామ్ కానీ రైల్వే స్టేషన్ అన్నీ కూడా అక్కడే తయారు చేసి మరి సినిమాలు తీసిన ఘనత ఈరోజు రామోజీరావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి లేనిది చాలా తీరని లోటు. ఈరోజు ఎంతో బాధాకరమైన రోజు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత అయిన రామోజీరావు గారు ఆయన మరణించడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన అక్షరాన్ని ఒక ఆయుధంగా మార్చి మన ప్రజలకు కానీ మన కళ్ళ ముందు న్యాయాన్ని కళ్ళకు కనిపించినట్టు, అలాగే అన్యాయాన్ని అన్ని రకాలుగా కూడా ఈనాడు పత్రిక ద్వారా కానివ్వండి, ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఎంతో సపోర్టివ్గా ఉంటూ ప్రతి ఒక్కటి మనకు జరిగే అన్యాయాన్ని ఎదిరించి మనకు ఎంతగానో అండగా నిలబడిన వ్యక్తి. ఆయన యొక్క ఆశయాలు చాలా గొప్పవి. అలాంటి పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని మేము మరింతగా ముందుకెళ్తామని, అలాగే ముఖ్యంగా మా చిత్తూరు నగరం ద్వారా వారికి అందరూ మా కార్యకర్తలు మా నాయకులు అందరి ద్వారా వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. తెలుగు దేశం, తెలుగు వెలుగు ఆయుధం. ఈరోజు అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాతంగా గుర్తింపు తెచ్చినటువంటి అక్షర యోధుడుగా రామోజీరావు శ్రీకాలు గుర్తుంటారు. మరి ఆయన కేవలం ఈనాడే కాకుండా మార్గదర్శి సంస్థల ద్వారా ఈరోజు సామాన్య ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకందరూ కూడా ఒక సురక్షితమైన పెట్టుబడులు పెట్టుకునే ఒక కేంద్రంగా ఉంటూ అవసరాలు తీర్చే సంస్థగా దాన్ని తీర్చిదిద్దారు. ఆ విధంగా తెచ్చుకున్నప్పుడు అన్ని రంగాల ద్వారా ఈరోజు విశేషమైన కృషి చేశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు అందరికీ కూడా తీవ్ర లోటు, అదేవిధంగా దేశానికి కూడా తీవ్ర లోటు. ఎందుకంటే పత్రికా రంగంలో కానీ ఇతర రంగంలో కూడా ఒక మకుటు లేని మహారాజుగా ఆయన వెలుగొందారు. అయితే అక్షరం ద్వారా, పత్రికల ద్వారా, ఈనాడు టీవీ ద్వారా జనహితం కోరి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ, ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి పైన కచ్చగట్టి గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో
అరాచక పాలనలు ఆయన ఏ విధంగా వేధించారో మనం అంతా కూడా చూశాం. రామోజీరావు మరణ వార్త తీవ్రంగా కలచివేసిందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాత్రికేయ రంగానికి జాతీయ స్థాయిలో ఎనలేని సేవలు రామోజీరావు అందించారని గుర్తు చేసుకున్నారు. దేశ రాజకీయాలపై నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు నాయకులకు మధ్య వారధిగా రామోజీరావు నిలిచారన్నారు. తెలుగు మీడియా రంగానికి సూర్యుడు నేటి ఉదయం అస్తమించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మురళీమోహన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగు నేల మీద అక్షర యోధుడుగా ప్రజల కన్నీళ్లు తొడవడం కోసం, ప్రజల కష్టాల్లో కడగండ్లలో అండగా నిలవడం కోసం కలమెత్తి గలమెత్తిన రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేరన్న విషయం చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల తీవ్రమైనటువంటి ఆవేదన కలుగుతోంది. ఈ తెలుగు నేలకే కాదు, భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవలు అనిర్వచనీయం. ఇక్కడ నోరు లేనటువంటి కొన్ని కోట్ల మందికి గొంతుకగా మారినటువంటి రామోజీరావు గారి ఆశయ సాధన కొనసాగడంలో మనం అందరం కూడా పాత్రులు కావాలి. ఆయనకి అశ్రు నివాళిని తెలియజేసుకుంటూ చాలా బాధాకరమైనటువంటి రోజు ఇది. అలాంటి ఒక వ్యక్తిని తెలుగు నేల కనిందని తెలుగు నేల కూడా గర్వపడినటువంటి విషయం ఇది. నేను ఒక జర్నలిస్ట్ గా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన ఇన్స్పిరేషన్, ఆదర్శము. అలాంటి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి మృతి పట్ల విషాదాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతికి చెందిన గాయకుడు, తిరుపతి ఘంటసాలగా కీర్తించబడుతున్న సోము ఉమాపతిని జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు, సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన మధుర గాయకులు, కవి సోము ఉమాపతి విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తన గాత్ర మాధుర్యంతో విద్యార్థులకు వారు రాసిన పాటలలోని నీతిని, చదువు యొక్క ఆవశ్యకతను, సంగీతం, కళల యొక్క ప్రాముఖ్యతను ఉద్బోధించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని జిల్లా గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన సమాపనోత్సవంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ఎన్ మధుబాల, గ్రేడ్ 1 లైబ్రేరియన్ శివప్రసాద్ సోము ఉమాపతిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల సంతాపం వెలుబుచ్చిన నేతలు, అభిమానులు. అక్షర యోధుడి పార్థివ దేహానికి నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తుడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్న గత 5 ఏళ్లలో చంద్రగిరిలో ఎప్పుడూ ఎలాంటి అల్లర్లు జరగలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడి. చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ నెట్ను ఆదుకోవాలి. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ విజ్ఞప్తి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకండి, ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలి. రౌడీయిజం, దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.